వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రిస్టేజ్. నలుగురిలో అవమానిస్తే ఇప్పుడు చిన్న బిడ్డను చూడండి, మనము ఎవరు లేనప్పుడు ఒక దెబ్బ కొడితే ఊరుకుంటుంది, కానీ నలుగురినప్పుడు కొడితే ఎక్కువ ఏడ్చేస్తారు పిల్లలు. గమనించండి, చిన్నపిల్లలైనా సరే ఒక దెబ్బ కొడితే నలుగురిలో కొడితే ఎక్కువ ఏడుస్తారు. సింగిల్గా ఉన్నప్పుడు ఏదో అట్లా కుమిలి అట్లా యాక్షన్ చేస్తారు, కానీ ఇంకెవరు లేరు కదా ఆదరించేవాళ్ళు. అలా కాదు, బిడ్డల్ని 10 మందిలో ఎప్పుడు అవమానం చేయకూడదు. మన ఇండియాలో ఒక దరిద్రమైన అలవాటు ఉంది, కంపారిజన్. ఆ కొడుకు చూడు ఐఏఎస్, ఆ కూతురు చూడు ఎంబీబీఎస్, నువ్వు ఉన్నావు నీ మొహాన్ని చదువు రాదు ఏమి రాదని పిల్లల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. వాళ్ళకు కూడా ఆత్మాభిమానాలు గౌరవాలు ఉంటాయి. అలానే వాళ్ళు రెస్పెక్ట్ చేసి మీరు అయ్యగారు అనాల్సిన అవసరం లేదు. బిడ్డలకి ప్రేమగా మందలిచ్చండి, దగ్గర తీసుకొని చెప్పండి, శరీరంలో జరిగే మార్పుల గురించి చెప్పండి. ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించండి. అబ్బాయిలు ఇలా ప్రొవోక్ చేస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఐ లవ్ యూ చెప్తే అలౌ చేయొద్దని చెప్పండి. మీరు ఐ లవ్ యూ చెప్పండి బిడ్డలకి. మీరు బిడ్డలకి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళు ఇంకొకరి చేతి చెప్పించుకోరు. పోరాపో మా నాన్న నాకు ఐ లవ్ యూ ఎప్పుడో చెప్పాడు, మా నాన్నకి నేను పెట్ డాటర్ని, మా నాన్నకి నేను పెట్ సన్ని, నాకేంటి నువ్వు ఐ లవ్ యూ చెప్పింది పోవే అంటారు. నువ్వు ఇంట్లో తల్లిదండ్రులకి బిడ్డలను దగ్గర తీసుకుని ప్రేమగా మాట్లాడడం చెప్పి ఎప్పుడు తిట్టడమే పెట్టాను. నీ జీవితం నాశనంగాను, నువ్వు సర్వనాశనం అయిపోను, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు గాడిదవి, నువ్వు అది ఇది అని తల్లిదండ్రులు కూడా తిడుతుంటారు. ఇక్కడ వీళ్ళు తిట్టి అక్కడ స్కూల్లో వాళ్ళు అవమానించి ఆ బిడ్డలు ఎట్టిపోతారు, బిల్డింగ్లు ఎక్కి సూసైడ్లు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ బిడ్డల్ని కడుపులో పెట్టుకొని ప్రేమించండి, కడుపులో పెట్టుకొని కాపాడుకోండి, కడుపులో పెట్టుకొని మాత్రమే మందలించండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళని మందలించండి, నలుగురిలో అవమానించండి.